మనందరికీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో బాగా కలిసి వచ్చి ఉంటుంది కదా. అంటే ఏదైనా కానివ్వండి, అది అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏదైనా మంచిది దొరకడం, మంచి అవకాశాలు దొరకడం, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఏదైనా లేని వాళ్ళకి మంచి ఉద్యోగం రావడం, లేదా వేరే పెద్ద ఉద్యోగంలోకి మారడం, మంచి పెళ్లి సంబంధాలు సెట్ అవ్వడం జరుగుంటాయి. అందరికీ ఖచ్చితంగా జరుగుంటాయి. మనలో చాలామంది అనుకోని ఉంటాం కూడా, అరే నాకేంటి అంత మంచి ఉద్యోగం రావడం ఏంటి, అరే నాకేంటి అంత మంచి సంబంధం కూడా సెట్ అవ్వడం ఏంటని, మా అదృష్టం. ఇట్లా ఇట్లా పిల్లలు పుట్టడం కూడా, అంత మంచి పిల్లలు పుట్టారు మా అదృష్టం అని అనుకుంటాం కదా. కానీ ఎంతమంది మనలో చాలామంది నేను చూశాను. ఇది నేను ఉన్న ఆ సర్కిల్లో కొంతమంది ఉండేవాళ్ళు, ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు ఇది నేనే చేశా, ఇది నేనే సాధించా, ఇది నా వల్లే అయింది, నేను తప్ప దీన్ని ఎవడూ చేయలేడు అని గుండెలు బాదుకుంటారు వాళ్ళు. నేను 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 ప్రతి దాంట్లో నేను 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 నేనే నేనే అంటే అహం. అదొక అహం. దానికి ఎలా చెప్పాలంటే ఒక విధమైన పొగరు. నేను తప్ప ఎవడు చేయలేడు. అది కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇంకా అదొక వేరే పదం. దానికి ఇంకొక ఏదైనా పదం పెట్టాలి దానికి. కానీ జీవితంలో బాగా నలిగిన వాళ్ళకి, పడి లేచిన వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ పరిస్థితులు బాగైనప్పుడు నేనే చేశానని గుండెలు బాదుకోవడం అసలు అది ఎంత మూర్ఖత్వం అంటే, మనం ఏమి చేయలేదు అక్కడ. పరిస్థితులు అలా ఆ మొమెంట్లో ఆ పరిస్థితుల వల్ల మొత్తం అంతా ఎలైన్ అయ్యి మనకి అవకాశాలను తీసుకొచ్చాయి అంతే. మనం జస్ట్ ఆ అవకాశాలను యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉండాలంతే. ప్రయత్నాలు ఆపకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఆ వచ్చిన అవకాశం మనకు అలా అన్నీ చాలాసార్లు అనుకుంటాం కదా, అదేందో ఇప్పుడు అక్కడెక్కడ ఆ ఊరు ఎక్కడ, మేము అక్కడ చేయడం ఏంటి ఇలా అనుకొని ఉంటాం. ఏదో వ్యాపారాలు, ఉద్యోగాలు ఇక్కడే, నేనెక్కడ, మనం అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేయడం ఏంటి, అక్కడ సెటిల్ అవ్వడం ఏంటి, ఇలా ఇదంతా దేవుడు కాకపోతే ఏంటని టైము కదా. ఆ టైంకి ఎలానయ్యి అన్నీ పనిచేస్తాయి. దానికి మనం ఏదో చేసేసాం, నేను తోపు, నాకన్నా ఎవడు లేడని ఆ టైంలో నలిగిపోతున్న వ్యక్తి మీద మనం చిన్న చూపు చూడడం చాలా తప్పు. ఇది బాగా కింద పడి లేచిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది, తెలుసు ఇది చాలామందికి. బట్ చిన్నపిల్లలకి, వాళ్ళకి ఇప్పుడిప్పుడే జీవితం చూస్తున్న వాళ్ళకి, లేదా ఇంతవరకు దెబ్బ తగలిన వాళ్ళకి నేనే చేశా, నేను ఏం లేదు ఇక్కడ, నేను అంతా అసలు మన చేతిలో ఏమీ లేదు, మన ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం అంతే. బట్ థింగ్స్ విల్ వర్క్. ఆ టైంలో ఎలానే అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం అందరం.